అనుపునాన పనిమలని ఈ రోజు గురు మిథున రాశిలో ఉండటం వల్ల ధ్యానం సంభాషణలో వికాసం ఉంటుంది. కాని శని ప్రభావం కొంచెం ఆలస్యం, అట్టడుగు రహిత తీసుకురావచ్చు. రాహు కేతు స్థితులు మానసికంగా అపారమైన ఆలోచనలు, కొత్త ప్రయాణాలకు ప్రేరేపిస్తాయి. 2. ఉద్యోగం వ్యాపారం కార్యాలయంలో సంభాషణలో స్పష్టత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త సంబంధాలు, ప్రయాణాలు, శిక్షణ కార్యక్రమాలకు దృష్టి పెట్టండి. జాగ్రత్తగా ప్రణాళికలు చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది. 3. డబ్బు ఆర్థిక స్థితి ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. అతి అవసరమైన వాటికే ఆర్థిక వనరులు కేటాయించండి. పెట్టుబడులు పరోక్షంగా పరిశీలించటం మంచిది. 4. సంబంధాలు కుటుంబ సభ్యులతో మాట్లాడటంలో ఓపిక మరియు సహనం ఉంచండి. చిన్న మాటలు పెద్ద వివాదాలు కావచ్చు. ప్రేమాభిమానాలు మరింత బలపడతాయి. 5. ఆరోగ్యం శరీర శక్తి సరిగా ఉండటానికి తగినంత విశ్రాంతి, నీటిని తీసుకోండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయడం ఉపయోగకరం. 6. ఈ రోజుకు శుభకార్యం పరిహారం దినంలో ఒక చిన్న దానాన్ని చేయండి. పుస్తకాల దానం లేదా విద్యార్థులకు సహాయం చేయడం మేలు. గురుదేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞత తెలపడం శుభఫలితాల